నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. సమాజ అభివృద్ధికి దోహదపడనున్న క్రీస్తు సందేశాలు భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గ చర్చిలకు క్రిస్మస్ కేకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి కృతజ్ఞతలు తెలుపుకున్న పాస్టర్లు. రోలర్ స్కేటింగ్ విజేతలకు నగదు బహుమతిని అందించిన తణుకు మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ అనపర్తి. దివ్యాంగ బాలికకు 3 చక్రాల సైకిల్ను బహుకరించిన తణుకు దాత సుజాత ఆధ్వర్యం వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఎర్రకాలువ వరద ముంపు పరిష్కారానికి 9,84,00,000 రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాధవరంలో వెల్లడించిన తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి. బలమైన సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు ఆచంటలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే పితాని. వేతన సవరణ ద్వారా పేపర్ మిల్లు కార్మికులకు మేలు చేయాలి రాజమండ్రి కలెక్టరేట్లో యాజమాన్యానికి సూచించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి రాజమండ్రిలో పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. బీజేపీ ప్రభుత్వంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు వివరించిన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి. ఈ నెల 27 నుంచి యానాం బీచ్ లో 3 రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఉమెన్స్ వాలీబాల్ పోటీలు అమలాపురంలో చెప్పిన ఎమ్మెల్యే ఐతాబత్తుల. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచుకోవాలి అమలాపురంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు సహకారాలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధిక పనులు చేపడుతున్నట్లు భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో నందమూరి గరువు, మడుగు పోలవరం, మత్స్యపురి పాలెం గ్రామాల్లో సుమారు 52 లక్షల రూపాయలతో చేపట్టే రహదారి నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు. పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అలాగే ఈ ప్రభుత్వ పాలనలో సర్పంచులకు గౌరవం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచానికి ప్రేమ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన సందేశాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ మేరకు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ క్రైస్తవులందరిలో సుఖ సంతోషాలు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. త్యాగం, ప్రేమ, కరుణ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ మానవాళికి చాటి చెప్పిన కరుణామయుడు జీసస్ క్రైస్ట్. క్రీస్తు అనుసరించిన మార్గం అనుసరణీయం, ఆదర్శనీయం. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, శాంతి దూత. శత్రువును సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈ క్రిస్మస్ పండుగ శాంతి సంతోషాలతో, సుఖ సంతోషాలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తణుకు నియోజకవర్గ పరిధిలోని 450 చర్చిలకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం కేకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మతస్థులు పవిత్రంగా భావించే క్రీస్తు పుట్టినరోజున వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. దీనిని పురస్కరించుకుని ఈ మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని ప్రార్థనా మందిరాలకు కేకులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పాల్గొన్నారు.
నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరిమణులందరూ కూడా గత నెల రోజులుగాను కూడా క్రిస్మస్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ యేసుక్రీస్తు ప్రబోధనలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటూ దైవ సేవకులు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు అందించే విధంగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుక క్రీస్తు జన్మదినాన్ని కూడా పెద్ద ఎత్తున రేపు 25వ తేదీని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటే ఎంతో కోలాహలమైనటువంటి వాతావరణంలో, ఆనంద వాతావరణంలో జరుపుకోవాలని ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చర్చిలకి క్రిస్మస్ కేక్ని కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 450 చర్చిలకి ఈరోజు క్రిస్మస్ కేకులను అందించి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని, ఆ క్రీస్తు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, అలాగే ఈ సమాజంలో లోకరక్షకుడైనటువంటి యేసుప్రభు ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తణుకు సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిస్సోరీ స్కూల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఒకరోజు ముందు మంగళవారం ఘనంగా నిర్వహించి క్రీస్తు సందేశం అందించారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇందులో భాగంగా శాంతాక్లాస్ శుభాశీస్సులతో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. So it is a holiday right from nursery to మంచి మంచి బహుమతులు మన స్కూల్ తరఫున అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా రోలర్ స్కేట్ ఛాంపియన్షిప్ పోటీలలో ఘన విజయం సాధించి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి నుంచి అభినందనలు అందుకున్న విద్యార్థులకు డైరెక్టర్ అనపర్తి నగదు బహుమతులను అందజేశారు. స్కూల్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ల జ్ఞానమంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ కాళ్లతో నడవలేని కాల్దరి గ్రామ నివాసి బి లలిత అనే బాలికకు తణుకుకు చెందిన ప్రముఖులు స్వర్గీయ చిట్టూరి అచ్యుత రాంప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని, మానవతావాది చిట్టూరి సుజాత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 3 చక్రాల సైకిల్ను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మానవతా అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ సుజాత లాంటి దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు దాతను అభినందించారు. రోటరీ క్లబ్లో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, కార్యదర్శి బి రాముకాసి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆకుల శేషబాబులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన గోవధశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఒకవైపు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరొక వైపు అదే పర్యావరణాన్ని పాడు చేసే గోవధశాలను లైసెన్సును రద్దు చేయకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అవినాష్ కాంత్ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, ఉపాధ్యక్షులు మంగరాతి నాగేశ్వరరావు, కార్యకర్తలు రేపాక రామారావులు పాల్గొన్నారు. తణుకు ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని లక్ష్మీ థియేటర్కు ఎదురుగా ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో మంగళవారం షుగర్, మానసిక వ్యాధులకు సంబంధించిన అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా కోనా హాస్పిటల్ వైద్యులు కె సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం రోగులకు ఉచితంగా వైద్యం చేసి మందులను కూడా అందజేశారు. సంస్థ మండల శాఖ అధ్యక్షులు ఏవి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ వీరేశలింగం, పిఎంపీలు పాల్గొన్నారు. అందరూ ఎకనామిక్ తో చాలా పూర్గుంటారు. మనం చదవట్లేదు ఇది కాదు, అది బేసిక్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల జస్ట్ లోపలికి ఎంటర్ అవుతుంది కానీ రిజిస్టర్ అవ్వట్లేదు. సో దీనికి టాబ్లెట్స్ ఉంటాయి. అది జనరల్గా అయితే 6 years 7 yearsకి మనకి సైనాప్స్, న్యూరో సైనాప్స్ ఫామ్ అవుతాయి. ప్రూనింగ్ అని జరిగింది అనమాట. అంటే న్యూరాన్స్కి డిఫెక్టివ్ న్యూరాన్స్ అని పోతాయి. ఆ న్యూరాన్స్ మధ్య సినాప్స్ అని కరెక్ట్గా నార్మల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. అవి నార్మల్గా జరగాలి. అవి సరిగ్గా జరగకపోతే ఏంటంటే ఈ ADHDలోకి వెళ్ళడం మొదలవుతుంది అన్నమాట. అప్పుడు మనం దాని తగ్గట్టుగా మనకు ఎలక్ట్రానిక్స్ సప్లిమెంటేషన్, మెథల్ఫెనిడేట్ కానీ, ఎటమాక్సిన్ కానీ, ఆడుకున్న సిమ్టమ్స్ బట్టి ఆర్కమెంట్ కానీ ఏంటంటే స్టార్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మెల్లగా ఆడుకున్న హైపర్ యాక్టివిటీ రెండోటే ADHDలో. హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ లేకపోవడానికి ఇంప్రూవ్ అయితే హైపర్ యాక్టివిటీ అంటే ఆ ఉద్రేకత కూడా ఉంటుంది. ADHD పిల్లలు కూడా సరిగ్గా పడుకోరు అనమాట. అంటే పడుకోబెట్టడం ట్రీట్మెంట్ కాదు, వాడికి హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ రెండు ఇంప్రూవ్ అవుతాయి. దీన్ని ట్రీట్ చేయకపోతే ఏమైంది, మాహితి ఉంది 4-5 ఏళ్ళలో నార్మల్ అయిపోతారు కదా. ట్రీట్ చేయకపోతే ఏమైందంటే ADHD అడల్ట్లో బైపోలార్ డిజార్డర్గా కన్వర్ట్ అయింది. సో మనం ఇప్పుడు బైపోలార్ డిజార్డర్ చూసుకుంటే రిట్రోస్పెక్టివ్గా వెనక్కి వెళ్తే ఆల్మోస్ట్ 40% మందికి చిన్నపిల్లలకు ADHD హిస్టరీ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో ఈ నెల 21-22వ తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న తణుకు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఘన విజయాలు సాధించినట్లు ఈ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. 35 మంది విద్యార్థులు పాల్గొనగా 11 మంది గోల్డ్ మెడల్ అందుకున్నట్లు చెప్పారు. అలాగే 6 సిల్వర్, 3 బ్రౌన్స్ మెడల్ పొందారన్నారు. కాగా ఛాంపియన్షిప్ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలుచుకుంటే మొదటి రన్నరప్ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ టీం గెలుచుకుంది. ఈ పోటీలకు 16 రాష్ట్రాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించినట్లు వివరించారు. క్లియర్ కట్ పాయింట్ తీయి. ఓకే, నో ప్రాబ్లం. చూడమ్మా, టైం వేస్ట్ చేయొద్దు. ఎర్రకాలువ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి 9,84,00,000 రూపాయలతో గట్లు పటిష్టం చేయనున్నట్లు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. రూరల్ మండలం మాధవరం గ్రామం సచివాలయం వద్ద మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 5 టార్గెట్లు పూర్తి చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. మొదటి సంవత్సరం ఎర్రకాలువ గట్లు పటిష్టం పనులు పూర్తి చేశామన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి తాడేపల్లిగూడెంకి మెడికల్ కాలేజీ ఇవ్వాలని కోరానని పేర్కొన్నారు. గ్రామాన్ని కాపాడి బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నాకు ఒక కలగ. ఈ సంవత్సరం నా టార్గెట్ ఇది ఖచ్చితంగా అయిపోవాలి. నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరాల్లో 5 టార్గెట్లు పూర్తి చేయాలి. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం జరిగింది, పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. కానీ డబ్బు అనేది లేదు.
మెడికల్ కాలేజీని అడగడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి అడిగితే ఖచ్చితంగా చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజ్ అనేది మనకు ఒక కళ. ఎందుకంటే అది ఒక మెడికల్ మన ఒక ఎడ్యుకేషన్ హబ్గా మనకు ఉంది. నీట్ కాలేజీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, హార్టికల్చర్ కాలేజీ ఉంది. ఒక మెడికల్ కాలేజీ వస్తే ఇంకా డెవలప్ అవుద్ది. ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ ఖాను, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గ్రామ సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, ఉప సర్పంచ్ బండారు నాగరాజు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, విఆర్ఓ జి నాగరాజు, సెక్రటరీ బి ఫణికుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం నెలకొల్పిన సహకార సంఘాలు విస్తృత సేవలందించి పేరు తెచ్చుకోవాలని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ సూచించారు. 40 లక్షల రూపాయలతో ఆచంట ది మృత్యుంజయ విశాల పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోడౌన్ను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్నదాతకు మేలు జరగగలదని చెప్పారు. ఈ వ్యవస్థకు మరో 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు పీతాని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, వాటర్ డిస్ట్రిబ్యూటరీ సంఘం అధ్యక్షులు తమ్మినేని రామకృష్ణ, తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు కేతా వీరయ్య, ఎంపీటీసీ నెక్కంటి ప్రభాకర్ రావు, తెలుగు యువత అధ్యక్షులు కేతా మురళి, సహకార సంఘ అధ్యక్షులు శీలబోయిన శ్రీనివాసరావు, కార్యదర్శి వేండ్ర విష్ణుమూర్తిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.